ఇవాళ వివిధ వార్తాపత్రికలలో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రైట్, ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. రైట్, 19 మంది హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ను ట్యాప్ చేశారు హైకోర్టుకు తెలిపిన పీపీ. ఇక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ రావు బెయిల్పై ధర్మాసనం విచారణ. కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది. ఇక తాను జర్నలిస్ట్ అని పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవన్న శ్రవణ్ కుమార్. బెయిల్పై తీర్పు రిజర్వ్ రాధాకిషన్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్లో. రైట్, ఇక ట్యాపింగ్ కేసులో నిందితులు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టుకు తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన 19 మంది జడ్జిలు ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పారు. ఈ కేసులో A6గా ఉన్న ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ రావుకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తను ఒక జస్ట్ జర్నలిస్ట్ అని తెలిపారు. రైట్, ఇక్కడ చూద్దాం. ముందుగా రైట్, మరొకసారి చూద్దాం. రైట్, ఒకసారి సాక్షి చూద్దాం. సాక్షి మెయిన్ హెడ్డింగ్స్ చూద్దాం. రైట్, నేడే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఇక 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రైట్, ఇక ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ కోసం ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీలో ఏ పార్టీ ఉంటుంది అనేది మరి లేదంటే కాంగ్రెసా లేదంటే బీజేపీనా? ఇక ఈరోజే ఎన్నికల రిజల్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్, ఇంకొక న్యూస్ చూస్తే దేశం గర్వించదగ్గ నటుడు అక్కినేని. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు ఓ ధృవతారాన్ని, దేశం గర్వించదగ్గ నటుడు అని ప్రధాని మోదీ కొనియాడారు. రైట్, ఇక తాను రచించిన మహాన్ అధినేత అక్కినేనికు విరాట్ వ్యక్తిత్వ అనే పుస్తకాన్ని అక్కినేని నాగార్జున కుటుంబంతో కలిసి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రధాని మోదీకి అందజేశారు. రైట్, ఇక అక్కినేని నాగేశ్వరరావు ఆయన లేకపోయినా కూడా ఆయనకి సంబంధించి మళ్ళీ ఒక అవార్డు రావడం అనేది, ఒక కితాబ్ రావడం అనేది నిజంగానే గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. రైట్, తాను రచించిన మహాన్ అధినేత అక్కినేని అనే పుస్తకాన్ని ఇక లక్ష్మీప్రసాద్ ప్రధాని మోదీకి అందజేశారు. రైట్, ఇక్కడ చూద్దాం. బడుగులకు ఉరేమరి, కొన్ని విలీనం, మరికొన్ని మూసివేత దిశగా అడుగులు. మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. రైట్, మండలానికి సగటున 10 నుంచి 15 బడుల మూతపడే ప్రమాదం ఉంది. ఇక ఒక్క కృష్ణా జిల్లాలోనే 136 స్కూళ్లు మూసివేత, మరో 314 విలీనం, ఇక 12,000 స్కూళ్లు మూతపడతాయని ప్రాథమిక అంచనా. ఇక జీవో 117 ఉపసంహరణలో చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి. విద్యా హక్కు చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థుల తరలింపునకు ప్రణాళిక మోడల్. ప్రాథమిక పాఠశాల పేరుతో 5 కిలోమీటర్ల దూరానికి తరలింపు. దీనికంటే జీవో 117 ఎంతో మేలంటున్న ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డమ్మీ రెవెన్యూ అధికారులు. ఇక దీనికంటే జీవో 2017 మేలంటున్న ఉపాధ్యాయులు. రైట్, ఇక మరికొన్ని విలీనం, మూసివేసే దిశగా అడుగులు. రైట్, ఇక ప్రైవేట్ స్కూల్స్ అయితే ఎక్కువైపోయాయి. ఇక ప్రభుత్వ స్కూల్స్ని ఎవరైతే అంటే ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ఇక ఇప్పుడు కూడా దాన్ని మరీ ఇంప్రూవ్ చేస్తే బెటర్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక గతంలో చూసాం మనం జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని స్కూల్ పిల్లలు చాలామంది మాట్లాడారు, కొందరు ఇంగ్లీష్ చాలా క్లియర్గా ఉంటుందని. అండ్ ఇది చాలా బెటర్, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఇక మన కంట్రీ నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా తక్కువ. ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎవరికీ తెలీదు. రైట్, ఇప్పుడు ఎలాగో చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది, దీనికి మరింత ఇంప్రూవ్ చేస్తే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక రైట్, ఇది కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం రామానగరం 7వ వార్డులోని ప్రాథమిక పాఠశాల. విద్యార్థుల సౌకర్యం కోసం గత ప్రభుత్వంలో జగనన్న నాడు నేడు పథకం కింద ఆధునీకరించిన సదుపాయాలు కల్పించారు. ఇక్కడ 1 నుంచి 5 తరగతుల వరకు 10 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1 నుంచి 5 తరగతుల వరకు ఓన్లీ 10 మంది అని చెప్పుకోవచ్చు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాల మూతపడనుంది. ఇక ఇది ఒక్కటే కాదు, చెల్లపల్లి మండలంలో 32 ప్రభుత్వ పాఠశాలలు, సుమారు 15 పాఠశాలలు మూతపడనున్నాయి. ఇక ఇందులో నాడు నేడు కింద పనులు జరిగినవి 4 స్కూళ్లు ఉన్నాయి. ఇదే జిల్లాలోని మోపిదేవి మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు ఉండగా వాటిలో 17 బడులను ఇతర బడులలో విలీనం చేసేలా ప్రతిపాదనలు పంపారు. ఈ విధంగా రాష్ట్రంలో వేలాది ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇలా ఈ ఒక్క జిల్లాలోనే 136 స్కూళ్లను పూర్తిగా మూసివేస్తుండగా మరో 314 పాఠశాలలను ఇతర స్కూళ్లలో విలీనం చేస్తున్నారు.
రైట్, ఇక్కడ ఒకసారి చూస్తే ఒక్క జిల్లాలోనే 136 స్కూళ్లను పూర్తిగా మూసివేస్తున్నట్టు తెలిపారు. రైట్, అయితే చిన్న చిన్న గ్రామాలలో ప్రాథమిక స్కూళ్ళు ఉంటాయి, జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళు ఉంటాయి. ఇక స్ట్రెంగ్త్ అనేది స్కూళ్ళలో చాలా తగ్గిపోయింది. అసలు ఒక స్కూల్లో, ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక 5 నుంచి 6 మంది విద్యార్థులు కూడా రావడం లేదు. అది చాలా విచిత్రంగా ఉంది. ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అయితే మినిమం 60-70 మంది విద్యార్థులు కూడా ఉండకపోవడం అనేది చాలా వింతగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువగా వెళ్తున్నారు, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రభుత్వ స్కూళ్ళను అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. అంటే ప్రభుత్వ స్కూళ్ళలో వసతులు కూడా సరిగ్గా లేవు, ఎన్నోసార్లు కంప్లైంట్ కూడా వస్తున్నాయి, టీచర్స్ సదుపాయం సరిగ్గా ఉండడం లేదు. అలాగే పిల్లలకి ఇక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాలు ఇలాంటివి కూడా కరెక్ట్గా ఉండడం లేదు. కాబట్టి అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి పైపై మొగ్గు చూపడం మనందరికీ తెలిసిన విషయమే. రైట్, మళ్ళీ ఒకసారి మెయిన్ హెడ్డింగ్లోనే చూద్దాం. కాలయాపన సరికాదు, వీలైనంత త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక కౌంటర్లు వేయడానికి ప్రతిసారి వాయిదాలు కోరడం సమంజసం కాదు. 2 వారాల గడువు ఇవ్వలేం, వారంలో అదనపు అఫిడవిట్ వేయండి. ఆర్బీఐని ఆదేశించిన ద్విసభ్య ధర్మాసనం విచారణ 14కు వాయిదా. రైట్, ఇక విశాఖ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్, ఫ్యాక్టో ఆమోదం తెలిపిన కేబినెట్ వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్గా మార్పు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు వెల్లడించిన ఇక కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రైట్, ఇక మనం చూస్తూనే ఉన్నాం, రీసెంట్గా వందే భారత్ రైళ్లు తెలంగాణలో కూడా ఆవిష్కృతమయ్యాయి. ఇక ఏపీలో అంటే చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి విశాఖ డివిజన్, విశాఖ కావచ్చు, అమరావతి కావచ్చు, డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్గా మార్పు చేస్తున్నారు. అలాగే రైట్, ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏపీ క్యాడర్పై రైట్, ఏపీ క్యాడర్పై కక్ష, నాన్ ఏపీ క్యాడర్పై అపేక్ష. ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వని కూటమి ప్రభుత్వం. రైట్, 8 నెలలుగా వెయిటింగ్లోనే 5 ఐఏఎస్, 9 మంది ఐపీఎస్ అధికారులు. కక్షపూరితంగా 4 ఐపీఎస్ల సస్పెన్షన్. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు, కక్షపూరితంగా 4 ఐపీఎస్ల సస్పెన్షన్. మొదటగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకటి మనందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఒకటి, కక్ష సాధింపు చర్యలు వైసీపీ లాగా మేమెప్పుడు ఆ ధోరణిని అవలంబించమని ఖచ్చితంగా చెప్పారు. ఎవరు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా చెప్పారు, అలాగే చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. ఒక పక్క కక్షపూరిత రాజకీయాలు చేయమంటూనే రెడ్ బుక్లో ఉన్నాయి అవలంబిస్తాము, రెడ్ బుక్ అనేది ప్రతి ఒక్కటి మేము రెడ్ బుక్లో నోట్ చేశామని చెప్పి లోకేష్ బాబు చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా మేము అవలంబిస్తాము, ప్రతి ఒక్కరు గతంలో చేసిన గుర్తుపెట్టుకొని మరి వాళ్ళ సంగతి చెప్తాము, అందుకే రెడ్ బుక్ ఉందని చెప్పి కూడా లోకేష్ బాబు కూడా చెప్పారు. సో కక్ష సాధింపు చర్యలు చేయమని చెప్పి ఇక్కడ కూడా చూస్తే కక్షపూరితంగా 4 ఐపీఎస్లను సస్పెన్షన్ చేశారు. మరి ఇదేంటి అంటే ఒకవైపు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పుకోవచ్చా? రైట్, డిప్యుటేషన్పై ఆ రాష్ట్రానికి 4, ఇతర రాష్ట్రాలకు అధికారులు. మరింత మంది నాన్ ఏపీ క్యాడర్ అధికారులు కావాలని పట్టు. రైట్, అంటే మనం రీసెంట్గా చూస్తున్నాను వైసీపీ అధినేతలపైన కేసులు బనాయించడము, ఇక అసభ్య పోస్టింగ్లు పెట్టిన, సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్ పెట్టిన వారిపై కూడా కేసులు పెట్టడం. అలాగే మొన్న తిరుపతి కార్పొరేట్ ఎన్నికల టైంలో కూడా మనం చూస్తాం, ఏకంగా కార్పొరేటర్లని కిడ్నాప్ చేయడం కూడా చూసాము. రైట్, ఇక అది అంటే కిడ్నాప్ చేసి మరీ లొంగ తీసుకొని మరి మీరు గెలవరనే భయంతోనే చేశారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక మేమేం కిడ్నాప్ చేయలేదు, వాళ్ళే ఎక్కడికో వెళ్ళిపోయారని కొన్ని స్టేట్మెంట్లు, వాళ్ళు బయటకు వచ్చే స్టేట్మెంట్లు ఇవ్వడం చూసాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం, మనం ఒక్కొక్కటి చూస్తూనే ఉన్నాము. రైట్, ఇక తొందరలోనే తెలుస్తుంది అంటే కక్ష సాధింపు చర్య రాజకీయాలు టీడీపీ గవర్నమెంట్ చేస్తుందా లేదా అనేది ఇంకా ముందు కూడా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 8 నెలలే అవుతుంది కాబట్టి. రైట్, ఇక్కడ ఇంకొకసారి చూద్దాం. పాత కుట్ర కొత్త సిర, వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడు దస్తగిరి ద్వారా బాబు పన్నాగం. డాక్టర్ చైతన్యారెడ్డి తనకు కడప జైలులో ఇక 20 కోట్లు ఆఫర్ చేశారంటూ మరోసారి తప్పుడు ఫిర్యాదు. రైట్, గతంలో వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో అదే ఆరోపణలతో దస్తగిరి వేసిన పిటిషన్ను కొట్టివేసిన కోర్టు. రైట్, గతంలో అదే అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి దస్తగిరి వేసిన ఆరోపణలతో ఆ పిటిషన్ని కోర్టు కొట్టివేసింది. ఎందుకంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి వైసీపీకి ఆపోజిట్గా కేసు వేసినందుకు అఫ్కోర్స్ అలాగే చేస్తుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అంటే కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆ పిటిషన్ వేస్తే ఇప్పుడు కోర్టు కొట్టివేదని చెప్పుకోవచ్చా మనం? రైట్, ఒకసారి దస్తగిరి జైల్లో చైతన్యరెడ్డి కలవలేదని నివేదిక ఇచ్చిన జైలు సూపరింటెండెంట్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఐజీ స్థాయి అధికారి విచారణలోనూ అదే నిర్ధారణ. రైట్, మళ్ళీ ఒకసారి చదివితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఐజీ స్థాయి అధికారి విచారణలోనూ అదే నిర్ధారణ. అయినా సరే తప్పుడు ఫిర్యాదుతో
తాజాగా అక్రమ కేసు నమోదు, గతంలోనే నివేదిక ఇచ్చిన ఘటనపై దిగువ స్థాయి అధికారులతో మళ్లీ విచారణ, సీఎం చంద్రబాబుతో నర్రెడ్డి సునీత భేటీ, తర్వాత వేగం పుంజుకున్న కుట్రకథ. రైట్, ఇక వైఎస్ సునీత గతంలో నుంచి కూడా అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మొత్తుకుంటూనే ఉంది. అంటే ఇది హత్య, మర్డరే, ఇది ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు అని చెప్పి, హార్ట్ అటాక్ కాదు అని చెప్పి గతంలో నుంచి మొత్తుకుంటూనే ఉంది. ఇక రైట్, ఎప్పుడైతే షర్మిల వచ్చిందో తెర మీదకి అప్పటి నుంచి, అంటే సునీతకి షర్మిల కూడా యాడ్ అయ్యి అప్పటి నుంచి అన్ని నిజాలని బయటికి తీస్తూనే ఉన్నారు. రైట్, ఇప్పుడు ఏంటంటే కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక కూటమి గవర్నమెంట్ కొద్దిగా సపోర్ట్ తీసుకొని అయినా దీన్ని త్వరగా ఫినిష్ చేయాలనేది చూస్తున్నాం. గత 7-8 ఏళ్ళ నుంచి, గత 6 ఏళ్ల నుంచి ఈ సంఘటన జరుగుతూనే ఉంది. ఇక ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందా అని అందరిలోనూ ఒక ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే అప్పుడున్న సీఎం సొంత బాబాయిని ఎలా హత్య చేస్తారు అనేది అందరిలో దాగి ఉన్న ప్రశ్న. ఇక దాని గురించి కరెక్ట్గా ఒక వర్డ్ వస్తే అంటే చాలా మంది దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎంత సొంత బాబాయిని ఎవరైనా చంపుతారనేది కూడా ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఇక రాజకీయంలో చేరాక ఇలాంటివి తప్పవు అని చెప్పి చాలా మంది అంటున్నారు. నిజంగానే పదవుల కోసము ఎంతకైనా జగన్ తెగిస్తారు అని చెప్పి చాలా ఆరోపణలు కూడా చేశారు. సొంత చెల్లి బయటకు వచ్చి చెప్పడం అనేది అదొక పెద్ద వివాదమైంది. అందులోనూ సునీత కూడా చెల్లెలే కాబట్టి ఇక ఏ మాత్రము ఆలోచించకుండా, అప్పుడు గవర్నమెంట్ ఉన్నా కూడా ఆలోచించకుండా సునీత కంటిన్యూస్గా ఆ ఆరోపణలు చేస్తూనే ఉంది. రైట్, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దీని కొద్దిగా వేగం పుంజుకొని ఉందని మనందరికీ అర్థమవుతుంది. రైట్, అదే జరగాలనుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనందరం కూడా వెయిట్ చేస్తున్నాం కాబట్టి. మిగతా వార్తా పేపర్లలో వచ్చిన అంశాలని ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, ఇక్కడ ఫస్ట్ చూస్తే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇక అధికారికం. అలాగే లాంఛనంగా కేంద్ర కేబినెట్ ఆమోదం, వాల్తేరు డివిజన్ ఇక విశాఖ డివిజన్. అలాగే తూర్పు కోస్తా జోన్లో కొత్తగా రాయగడ డివిజన్. కొత్త ఐటీ బిల్లుకు ఓకే, 2026 దాకా స్కిల్ ఇండియా. న్యూఢిల్లీ, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ఉనికిలోకి వచ్చినట్లయింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జోన్ ఏర్పాటుకు లాంఛనంగా ఆమోదం తెలిపింది. రైట్, ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో తెలిపారు. జగన్ హయాంలో సామాన్య రైతుల భూములకు చెర. రైట్, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు అలాగే రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా వికృత కూటమి సర్కార్ వచ్చాక వేలాది ఫిర్యాదులు ఆ జాబితా నుంచి తొలగించాలని సీఎం నిర్ణయం. రైట్, ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేట్ భూములు 22A నుంచి బయటకు కసరత్తులు మొదలుపెట్టిన రెవెన్యూ శాఖ. రైట్, ఇక జగన్ హయాంలో జరిగిన మోసాలు ఇలాంటివన్నీ కూడా ఇక వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే కొన్ని వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ సర్కారు ఉన్నప్పుడు ఇక అంటే ప్రైవేట్ ఆస్తులు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ, రైతుల ఆస్తులు కానీ అన్నిటినీ జప్తు చేశారు, అన్నిటినీ లాక్కున్నారని చెప్పి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. రీసెంట్గా చూసాం సరస్వతి భూములకు సంబంధించి కూడా మళ్ళీ కూటమి అధికారం ఇక వేట మొదలుపెట్టిందనే చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఏవే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయట పెడుతూనే ఉన్నారు. వాటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు, చూస్తూనే ఉన్నాము. ఇక ప్రతిపక్షంగా దాడులు చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష కార్యకర్తలు రాజకీయ ప్రత్యర్థులే. రైట్, లక్ష్యంగా వికృత క్రీడ మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. ఇక కసరత్తులు మొదలుపెట్టిన రెవెన్యూ శాఖ. రైట్, 22A నుంచి బయటకు ప్రైవేటు భూములు 22A నుంచి బయటకు. రైట్, ఇక నాడు వైసీపీ నేతల దౌర్జన్యం ఒత్తిళ్లతో అన్యాయంగా నిషేధించే జాబితాలోకి తెచ్చిన భూములను విడిపించాలన్న ప్రజల డిమాండ్లపై కూటమి సర్కార్ సానుకూలంగా స్పందించింది. రైట్, ఇక అన్యాయంగా నిషేధిత జాబితాలోకి చేర్చిన భూములను. రైట్, ఇక్కడ చూస్తే ఒకటి అర్థమవుతుంది, రైతుల భూములను లాక్కోవడానికి అప్పటి గవర్నమెంట్ అన్యాయంగా వాళ్ళని బెదిరించో భయపెట్టో వాళ్ళ భూములను లాక్కోవడం జరిగింది. కాబట్టి వాటిని ఇప్పుడైనా అంటే కూటమి సర్కార్పై నమ్మకం పెట్టుకొని ఫిర్యాదులు చేస్తున్నాము, ఇప్పటికైనా మా భూములను విడిపించాలని రైతులు కావచ్చు ఇంకా ఎవరెవరైనా అంటే టీడీపీ గవర్నమెంట్కి ఫిర్యాదు చేసుకున్నారు. కాబట్టి వాటిని విడిపించే ఛాన్స్ ఉంటుందని నమ్మకంతో ఈ డిమాండ్లు వచ్చుంటాయని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. రైట్, మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, కొద్దిగా కిందకి వెళ్ళి చూద్దాం. రైట్, నేడు ఢిల్లీ ఫలితాలు. 50 దాకా స్థానాల్లో గెలుస్తాం బీజేపీ చెప్పుకుంటుంది. మళ్ళీ మేమే
ఆప్. ఇక ఎవరికి వాళ్ళు మళ్ళీ మేమే అని చెప్పుకుంటున్నారు. ఇక 50 స్థానాల్లో దాకా గెలుస్తామని బీజేపీ చెప్పుకుంటుంది, అలాగే మేమే అని చెప్పి ఆప్ చెప్పుకుంటుంది. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇక అంటే ఢిల్లీ రిజల్ట్ కోసం అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, ఈరోజు రిజల్ట్ కాబట్టి చాలా క్యూరియాసిటీ ఉంది అందరిలో అని చెప్పుకోవచ్చు. రైట్, ఇవి ప్రధాన అంటే రైట్ ఈనాడు తెలంగాణ, ఆంధ్రజ్యోతి, అలాగే ఈనాడు ఆంధ్ర,